ఇగో జూమ్ పెట్టి పిల్లగా అధికారం అనే యావతో నువ్వు ఆరాట పడుతున్నావా? ఇద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు ఎర్రటి ఎండలో మూగ ఆ బీఆర్ఎస్ సభలా తీసుకుంటున్నావా? అధికారం అనే యావతో నువ్వు ఆరాట పడుతున్నావా? ఎర్రటి ఎండలో మూగ జీవుల బలి తీసుకుంటున్నావా? పైసలాశ పెట్టి ఎడ్ల బండ్లను పరుగులు తీస్తీవా? మేతకు నీళ్లకు ఎడబాపి మూగ జీవుల చంపితివా? పైసలాశ పెట్టి ఎడ్ల బండ్లను పరుగులు తీస్తీవా? మేతకు నీళ్లకు ఎడబాపి మూగ జీవుల చంపితివా? కంచె గచ్చి బౌలే కచ్చకు దిగి కథలెన్నో చెప్పితివి. నీ సభకు వచ్చి సచ్చే మూగ జీవుల సంగతి చెప్పవేంది? కంచె గచ్చి బౌలి కచ్చకు దిగి కథలెన్నో చెప్పితివి. నీ సభకు వచ్చి సచ్చే మూగ జీవుల సంగతి చెప్పవేంది? ఈ పాపము నీకు ఊరికే పోదు కేటీఆర్. ఈ ఉసురు నీకు తప్పక ముట్టును కేటీఆర్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కేటీఆర్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కేటీఆర్. అయితే 2500కు ఒక ఎడ్ల బండి అని మాట్లాడుకొని ఇక అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు ఉన్నారో ఈ రైతులతోటి వాళ్ళు బేరాలు చేసుకొని ఎర్రటి ఎండలో మూగజీవులు పాపం నీళ్లు తాగకుండా మేత మెయ్యకుండా కొంకుల పంట పుర్రు కార్చుకుంటా పాపం అయ్యి ఇవాళ ఎక్కడెక్కడనో ఉన్నటువంటి జిల్లాలకు వెళ్ళి ఆ ఎడ్ల బండను దోలుకొని వచ్చి ఇది సూర్యాపేట నుండి వచ్చిన ఎద్దు అని మరి చెప్తున్నారు. మరి ఈ రకంగా పాపం మూగజీవులను అన్యాయంగా వాళ్ళ అధికార దాహం కోసం బలి తీసుకున్నారు. మరి ఇంకా బీఆర్ఎస్ సభకు వచ్చి ఇక మరి ఎట్టెట్టయిందో ఏం కథ కానీ మొత్తానికైతే పాపం ఇద్దరు వాళ్ళు ఏదో మేస్త్రి పని చేస్తారట. సారయ్య గణేష్ అనేట ఆయన మెదక్ జిల్లా నంగునూరు మండలం బస్వాపూర్ ఊరోళ్ళు పాపం పోతనే వాళ్ళకు అని ఎద్దేవా చేశారు. బారాస రజతోత్సవాల సందర్భంగా ఎలకతుర్తిలో బారాస అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. అప్పులున్న ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడడం బాధ కలిగించింది. 2 సార్లు బారాసకు అధికారం ఇస్తే ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 5-6 పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవలం 2 సార్లు కేసీఆర్ వచ్చారు. మరి ఈ పత్తిత్తు పలుకులు ఈయన ఎలకతుర్తిలో నిన్న పత్తిత్తు పలుకులు వాళ్ళకి శిల్క పలుకులు వాళ్ళకి సారు పెద్ద సారు ఎవరు కేసీరావు. మరి ఈ పలుకులేందో నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోయావు? అమ్మో ఆడికి పోతే మేడిగడ్డ బొందలగడ్డ అయింది, అది ఎత్తి పొడుస్తారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రైవేట్ కంపెనీలకు దోషిపెట్టిన వ్యవహారం అంతా బయటకు వస్తుంది, అది ఎత్తి పొడుస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరెవరితోని ఎవరెవరు మాట్లాడుకున్నారు ఏంది ఏం కథ ఆఖరికి వస్తారు కల్లా భార్య భర్తలు మాట్లాడుకున్న విషయాలు కూడా మనం విన్నాం కాబట్టి అది ఎత్తి పొడుస్తారు. ఇక కంటికి కనపడ్డ కంటికి ఇంపైన సర్కారు భూములను మొత్తం కథం పట్టిస్తుంది, అది ఎంచిపోస్తారు. ఇక అన్నీ లెక్కలు కడతారు, లెక్కలు అడుగుతారు, అద్దులు ఆల్మాలు బిర్రగా బయటికి అడుగుతారు. కాబట్టి వాము నా ఇజ్జతి విలువ మొత్తం పోతుంది అసెంబ్లీలో అని ఈ రకంగా లోపడంగా బదులుకొని అక్కడ నియోజకవర్గానికి పోకుండా
ఇటు అసెంబ్లీకి రాకుండా తమ ఫామ్ హౌస్ కాడ ప్రజల సొమ్ముతోని కట్టుకున్న ఫామ్ హౌస్ కాడ తమాషగా బాయి కాడ అండబెట్టి ఇక ఈ రకంగా ఇక నిన్న ఎలకతుర్తి పోయి పత్తెత్తు పలుకులు పలికిండు సార్. మరి అయ్యే పలుకులు నువ్వు అసెంబ్లీకి వచ్చి పలికితే వీళ్ళు సమాధానం ఇస్తారు కదా. ఇక గిసవంటి కథలు గిసవంటి వ్యవహారం చేసుకుంటా నేను శుద్ధ పూసని సొక్కం పూసని నేను చేస్తే నీ దండం పెడితే మూత మోగింది మొయ్యిన. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఈగలు దోమలు గబ్బు కొడుతున్నాయి అనేది ఈయన మాట్లాడుకొస్తుండు. మరి ఈయన చేసిన వ్యవహారం ఏదో నేను నా 10 ఏళ్ల రాజ్యంలో నేను బ్రహ్మాండంగా ఉరుకులో పెట్టించిన ప్రగతి అని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోవు కదా. అసెంబ్లీకి ఎందుకు రా ఇయ్యాలా గాడికి పోతానికి చేతనైంది. మరి ఈ అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడటానికి ఇంక చేత కాలేదు. ఏందో ఏమో అంతే జనాలు అంత ఎడ్డోళ్ళు జనాలకు ఏం తెలియదా అనుకుంటున్నా. ఇంకో నేను మర్చిపోతున్నా చూడండి. మనం కూడా చెప్పుకున్నాం ఛాయలు బిస్కోట్లు అందించి మామ 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 అని మామకు కాళ్ళ చేతుల్లో మెదులుకుంటా ఛాయల బిస్కోట్ అందించి ఉద్యమంలో ఈయన ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినో 2001 ఏప్రిల్ 20వ తారీఖు నాడు గా నుంచి మొదలు పెడితే మామ మామ అని మేనమామ అని ఎంట తిరిగితే ఇక చూడండి నిన్న బీఆర్ఎస్ రైతోత్సవ సభ అని ఎలకతూర్తిలో పెడితే కనీసం హరీష్ రావు ఫోటో లేదు. ఒక్కరొకరికి కళ్ళు బగ్గన మండిపడుతున్నాయి. ఒక్కరొక హరీష్ రావు అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. ఇక చూస్తాం అని ఓపిక పడుతురు. ఇప్పుడు హరీష్ రావు ముందా ఈయన ముందా? ఈయన కేటీఆర్. ఈ రాముల ముందా హరీష్ రావు ముందా? ఈయన ఎప్పుడు వచ్చిండు పార్టీలకు? ఆయన ఎప్పటిసంది పోరాడిండు ఈయనతోటి. ఇప్పుడు వీళ్ళదంటే వీళ్ళకే ఇప్పుడు ఇక రేపు చూడరాదు కథ ఇంకెట్టుంటుందో ముందరనే ఉంది ముసుళ్ళ పండుగ. ఇక ఈ తండ్రి కొడుకు పోవడమే ఉంది. మరి మధ్యలో హరీష్ పెట్టవచ్చుగా. ఆయనని ఎప్పుడో కడకు నూకిర్రు పొమ్మన లేక పొగ పెడుతుర్రు. ఆయనకు ఇప్పుడు ఆయన పక్కగా జరిగితే కథ ఇక ఇది మొత్తం అంతా కింద మీద మొత్తం ఉయ్యాలు ఊగాలి. కానీ ఇక చూస్తుండు. ఇప్పుడు ఏమనద్దు ఇక మీది మాటకే ఏదో కడుపులో మాత్రం అది మొత్తం అగ్నిపర్వతంలాగా లావా మొత్తం బయటికి రాబోతుంది. కానీ దాన్ని అనుస్తా ఉండు హరీష్ రావు. అవుపడుతుంది కదా తండ్రి కొడుకుదే ఉన్నది. హరీష్ రావుది ఎందుకు లేదు ఫోటో?